వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దాదాపు 15 రోజులకు నిన్న ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ని అడ్రస్ చేశారు. రాష్ట్ర ప్రజలను అడ్రస్ చేస్తూ నిర్ణయం మంచిదే, కానీ ఇంప్లిమెంటేషన్ లో తీవ్ర వైఫల్యం జరుగుతోంది. ఎంత గొప్ప నిర్ణయం అయినా అమలు సరిగ్గా జరగకపోతే విఫలమైనట్టే అని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా ఆయన ఈ విషయం ముందే తెలిసి ఆయన ఒకవైపు లేఖలు రాస్తూనే మరోవైపు సర్దుకున్నారని కూడా తీవ్రంగా ఆరోపణలు చేశారు. హెరిటేజ్ సంస్థ షేర్ల గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి అసహనం అని మళ్ళీ ప్లేట్ పెరాయిస్తున్నారని కామెంట్ చేశారు. దీని మీద కమిటీ వేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి అనుకోవచ్చు, డిమాండ్ అనుకోవచ్చు, ఆయన ఆ రకంగా వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ నుంచి కామెంట్స్, తెలుగుదేశం పార్టీ నుంచి కౌంటర్ కామెంట్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా జాతీయ వ్యాప్తంగా చూస్తే దాదాపు 13 పార్టీలన్నీ నిన్న ఏకమై పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేయడం, 28న బంద్కు కూడా భారతదేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూసాము. ప్రధాని రావాలి, సమాధానం చెప్పాలని వీళ్ల డిమాండ్. ఆయన ఇవాళ రాజ్యసభకు వస్తాను, మరి ఏమడుగుతారో చూద్దామని అన్నట్టుగా బీజేపీ నాయకులతో కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఏం జరుగుతుందో చూద్దాం. దీని మీద ఇవాళ లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు, ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు. మరోవైపు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు, తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. విజయవాడ నుంచి బొండా ఉమామహేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే. నమస్తే బొండా గారు. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మీద మీ రియాక్షన్ తో షో స్టార్ట్ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం ముందే తెలిసి ఒకవైపు లెటర్ రాస్తూ మరో పక్క సర్దుకోవాల్సినంత సర్దుకున్నారు. ఇవాళ రిషి గారు, తెలుగుదేశం పార్టీ కానీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఈ నల్లధనం మీద గతంలో ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాం. అట్లాగే ఇదేదో ఇప్పుడేదో కొత్తగా మేము 15 రోజుల కిందటో 20 రోజుల కిందటో తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు. తొలి రోజుల నుంచి కూడా ఈ హై డినామినేషన్ నోట్లు రద్దు చేయాలి, అలాగే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు వెనక్కి రప్పించాలి, అలాగే అవినీతి రహిత పాలనకి అనేక చట్టాలు మార్చాలనే విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గతం నుంచి 2.5 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము లేకపోవడం రాష్ట్రం వాస్తవం. అలాగే అనేక వేదికల మీద కూడా ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఇదే ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడింది కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు సర్దుకోవటానికి మా దగ్గర ఏమీ లేదు. వాళ్ళ ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బో లేదంటే ఇంకోటో ఇక్కడ మా దగ్గర అలాంటి డబ్బు లేదు, అలాంటి పరిస్థితి లేదు సర్దుకోవటానికి. ఇంకోటి ఏదో హెరిటేజ్ గురించి ఆయన ఏదో మాట్లాడారు. అది ఒక రిటైల్ ఫ్యూచరాల్ అనే ఒక సంస్థ హెరిటేజ్ లోని ఒక విభాగాన్ని అది తీసుకుంది, టేక్ ఓవర్ చేసింది. అది మొత్తం వైట్ ట్రాన్సాక్షన్. దాంట్లో అసలు మనీ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్, నగదు ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉండదు. అది ఒక లిస్టెడ్ కంపెనీ హెరిటేజ్ అనేది. అవన్నీ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 13 రోజులు 14 రోజుల తర్వాత నేను రాజమండ్రిలో ఆయన స్పందించారు. కనీసం ఇప్పుడైనా స్పందించారు. ఇవాళ దేశంలో 29 రాష్ట్రాల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా మొదటి రోజు 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు నిర్ణయం ప్రకటిస్తే అందరూ స్పందించారు. ఏదో రకంగా ఒక్కొక్కరు స్వాగతించారు, ఒకళ్ళు మంచిది కాదన్నారు, ఇది తొందరపాటు అనేక రకాలుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 14 రోజులు 15 రోజుల తర్వాత బయటకు వచ్చి ఆయన అన్ని సర్దుకొని బయటకు వచ్చి నిన్న మాట్లాడి తప్పితే ఇవాళ మాకైతే అవసరం లేదండి. దీని మీద ఖచ్చితంగా మొదటి నుంచి చెప్తానన్నాం, నల్లధనాన్ని వెలికి తీయడానికి. రైట్ పద్మ గారు, అన్ని సర్దుకుని బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుడికి సర్దుకోవడానికి కూడా ఏం లేవని చెప్తున్నారు. అన్ని మా దగ్గర ఏమీ లేదంటున్నారు సర్దుకోవడానికి. నిన్న అనంతపురంలో వారి కేబినెట్ కి సంబంధించినటువంటి మంత్రికి ఒక అనుచరుడుగా ఉన్నటువంటి దాని మీద ఐటీ శాఖ రైడ్ చేసినటువంటిది చూస్తున్నాం. ఎన్ని కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు అనేటటువంటిది. అదేవిధంగా గుంటూరుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మంత్రి, ప్రముఖమైనటువంటి మంత్రికి సంబంధించినటువంటి 650 కోట్ల రూపాయలని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతోటి క్యాష్ ఒక నైట్ తరలించారు అనేటటువంటి కూడా ప్రముఖంగా మీడియాలో వస్తున్నటువంటి విషయాలు. కాబట్టి వీరి దగ్గర ఎంత ఉంటే అసలు వారి దగ్గర ఎంత ఉందో విచారణ చేస్తే తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నిజంగా సంకల్పం ఉంటే ఇవాళ ఏపీలో ఏపీలో అవినీతిలో నెంబర్ 1 వచ్చిందనేటటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటిది. అట్లాంటిది ఏపీ కేబినెట్ కి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి చంద్రబాబు గారి దగ్గర నుంచి హెరిటేజ్ షేర్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము అడుగుతున్నది అదే.
క్యాష్ ట్రాన్సాక్షన్ లేకుండా షేర్లు ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు, ముందు జాగ్రత్త చర్య కాదా అనేటటువంటి మేము అడుగుతున్నాం. అదే విధంగా హెరిటేజ్ అనేటటువంటిది ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 దగ్గర నుంచి ఒకసారి 900 రూపాయల షేర్కు మారింది అనేటటువంటిది కూడా ఇవన్నీ విచారణ చేస్తే మొత్తం కూడా విషయాలు బయటకు వస్తాయి. విచారణకు అడ్డుపడడం అనేటటువంటిది మీకు అలవాటు కాబట్టి దానికి అడ్డుపడితే ఎవరైనా చెప్పలేరే కానీ నిజంగా మోడీ గారికి చిత్తశుద్ధి ఉండి విచారణ జరిపితే, చంద్రబాబు గారు దానికి సిద్ధమైతే ఎవరి వెనక ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేటటువంటి తెలుస్తుంది. ఒకటి ఈ రోజున అన్ని సర్దుకున్నాక మాట్లాడారని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. నిన్న కూడా చాలా మంది మాట్లాడారు వారు పార్టీ తరఫున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు అనడం అనేటటువంటిది చాలా బాధ్యతారహిత్యం, అబద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఈ నిర్ణయం పార్టీగా స్పందించారు. పార్టీగా స్పందించాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం లేట్ గా మాట్లాడారు అనేటువంటి ఆయన నిన్న స్పష్టత ఇచ్చారు. ఇది దేశానికే ఒక కొత్త సమస్య అయినప్పుడు దాని ప్రజలపైన ఎంత ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ప్రజల్లో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడారు. చాలా కూలంకుషంగా మాట్లాడారు, చాలా కన్స్ట్రక్టివ్ గా ప్రధానమంత్రికి సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని అడిగే వాళ్ళు లేక గానీ ఇవాళ మమ్మల్ని అడుగుతున్నారు లేట్ గా మాట్లాడారని. ఇవాళ మీరు మొదటి రోజు మీరు ఏం మాట్లాడారండి? కేంద్రంలో మీరు భాగస్వాములు ఉన్నారు, కేంద్రం ప్రభుత్వమే మీది, మీరు బీజేపీ కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో అది అమలు ఎట్లా ఉంది అనేటటువంటి దాంట్లో కొద్దిగా కూడా మీరు బాధ్యత వహించకుండా సామాన్యుల మీద దీని ఎఫెక్ట్ ఎలా పడుతుంది అనేటటువంటి తెలియకుండా అవునండి. అదే మరి మీరు మొదటి రోజు ఏం మాట్లాడారు, 4వ రోజు ఏం మాట్లాడుతున్నారు? బాధ్యత రహితంగా వ్యవహరించింది మీరు కదా, మమ్మల్ని ఎట్లా అడుగుతారు? మీరు బీజేపీలో మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఉండగా చంద్రబాబు నాయుడు గారికి ముందే విషయం తెలియకుండా ఎలా ఉంటుంది? ఇది నన్ను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సీరియస్ కామెంట్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పందన కానీ లేదా చూస్తే మంచిదే. 15 రోజుల తర్వాత అయినా సరే ఆయన స్పందించాడంటే చాలా రకాలైనటువంటి అనుమానాలు కలిగేదానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ నల్ల డబ్బుకు సంబంధించిన విషయంలో అనేక రకాలైనటువంటి కేసులు నమోదైనవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కంపెనీలకు సంబంధించిన దాంట్లో వివిధ రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. నేను నిందితుడు అని అనను కానీ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆయన జైలు కూడా పోయించాడు ఆ సంఘానికి సంబంధించి. ఆయన వెంకయ్యనాయుడు గారు లాంటి ఒక జాతీయ నాయకుని పట్టుకొని మీరు ఏదో కండువా కప్పుకుంటారు. ఇంకోటి అంటే మరి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. మరి జాతీయ పార్టీని కామెంట్ చేసే అంత పెద్ద పార్లమెంట్ సభ్యులు, అంత పెద్ద వ్యవస్థ కలిగినటువంటి నిర్మాణం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందేమో ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలి. వ్యాఖ్యలు కామెంట్లు మనం ఏమైనా చేయాలి. లీకులు ఆయన ఇచ్చుంటారు, ఆయన ఉండగా లీక్ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఎట్లా ఉంటుంది అని. ఒకటి లీకులు ఎవరు ఇవ్వలేకపోయారు, ఎవరితో ప్రధానమంత్రి సంప్రదించలేదు, ఆయన రహస్యంగా నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు 15 రోజులుగా టీవీల ముందర మాట్లాడుతున్న అంశం ఏంది? ప్రధాని ఎవరితో చర్చించలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో షేర్ చేసుకోలేదు, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడని. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలకు, ఆయన పార్టీలో పనిచేసేటువంటి ఒక ప్రధాన నాయకుడు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలకు మరి ఎందుకు వైరుధ్యం ఉందనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాలి. కాబట్టి లోపాలు సరిదిద్దే వరకు నిర్ణయాన్ని అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలే నేను గుర్తు చేస్తున్నాను, నేను మాట్లాడింది కాదు. సాక్షి ఛానల్లో ఆయన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడింది అన్నాను కానీ అంబటి రాంబాబు గారు అధికారికంగా స్పందించింది. ప్రధానమంత్రి ఎవరు మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు గారికి ఏమైనా వివాదాలు ఉన్నాయో నాకు తెలియదు. కాబట్టి ఈ రోజు నిర్ణయానికి సంబంధించిన విషయంలో వెంకయ్యనాయుడు గారి మీదనో ఇంకోరు మీదనో మీరు ఆరోపణలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయటికి తీసుకురండి. ఊరికి ఊకుదుంపుడు ఉపన్యాసాలు లేకపోతే 15 రోజుల తర్వాత ఆ ప్రభావం నుంచి తేరుకోలేక బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకవేళ విచక్షణ కోల్పోయి 15 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దీనికి కారణం ఏమనిపిస్తుందంటే ఈ నల్ల డబ్బు వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది. దేశంలో నల్ల డబ్బు పోగు చేసుకున్నటువంటి రాజకీయ పార్టీలు పెట్టుకున్న వ్యక్తులు, రాజకీయ పార్టీలు దానితోటి నడపాలనుకున్నటువంటి వ్యక్తులు, రాజకీయ పార్టీలను ఒక లిమిటెడ్ కంపెనీలాగా పెట్టి ప్రజాస్వామ్యం విలువలు లేకోకుండా పార్టీలు నడిపేటువంటి వ్యక్తులందరూ కూడా 15 రోజుల తర్వాత స్పందిస్తున్నారు. ఇంకా పేర్లు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు, మరి ఇంకెవరన్నా ఉన్నారా? తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి నాయకులు కర్ణాటకలో ఇంకో ఆయన బయటకు వచ్చారు నిన్న, దేవేగౌడ గారు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు అందరికీ తెలిసినటువంటిదే. వీళ్ళ మీద ఆరోపణలు కానీ, వీళ్ళకి సంబంధించిన డబ్బుల వ్యవహారాలు కానీ, ఇలా పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా, ఈవెన్ వాళ్ళ ఆఫీస్ కరెంటు బిల్లు కూడా ప్రజాస్వామ్యంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, సొంత డబ్బులు కట్టి ఆఫీసులు నడుపుతారు. లిమిటెడ్ కంపెనీలు నడిపేటువంటి పార్టీలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు బీజేపీ లాంటి జాతీయ పార్టీలను వెంకయ్యనాయుడు గారిని విమర్శించేటువంటిది హక్కు లేదనే విషయాన్ని
వెంకయ్య నాయుడు గారి మీద కామెంట్ మీద ఈయన ఎట్లా మాట్లాడుతున్నారనేది చూస్తున్నాం. స్వామి భక్తి ఉండొచ్చు కానీ ఈ రకంగా దూషించేటటువంటి పరిస్థితి మీ దగ్గర ఏం ఆధారాలు వెంకయ్య నాయుడు గారికి తెలుసు అనే విషయంలో ఆధారాలు విచారణ నల్లడబ్బు ఎక్కువ ఉన్నటువంటి పార్టీ ఈ దేశంలో ఒకటి నంబర్ 10 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విచారణ చేస్తే తెలుస్తుంది. మరి మీరు 15 రోజులు సర్దుకున్నారా? కేంద్ర ప్రభుత్వం విచారణ మీరు 15 రోజులు సర్దుకున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి 15 రోజుల తర్వాత బయటకు వచ్చాడంటే సర్దుకొని బయటకు వచ్చాడా? మనం విమర్శలు అనేది పరిధి లేకుండా చేద్దాం. వారు కొన్ని సూచనలు చేశారు, ఒక కమిటీ వేయండి, లేకపోతే లోపాలు సరిదిద్దేదాకా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి. సరే, అవి సాధ్యంగా అవుతాయా? ఇంకొక మాట అడిగారు, భారతదేశం స్థితిగతులు చూసే మీరు సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా ప్లాస్టిక్ మనీ యూసేజ్ అని కూడా? అంటే ఇప్పుడు ఒకటి జాతీయ స్థాయిలో ముఖ్యంగా 28న బంద్కు పిలుపు ఇవ్వటం, ఈ నిరసన అనేది ఉధృతం కావడం ఒక ముఖ్యమైన విషయం. మాట్లాడదాం సార్, ఇది నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం. నేను చెప్పేది అయితే మనకి ఏ సమస్య వచ్చినా కానీ లోకల్ టచ్ అన్నట్టుగా వైసీపీ టీడీపీ వివాదం స్థాయికి అది మారడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒకటి, చంద్రబాబు లేఖ రాయడం యాదృచ్ఛికంగా జరిగినా తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాజకీయంగా ఆ మాట అనడానికి అవకాశం అక్కడ ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఆలస్యంగా లేఖ రాశారు కాబట్టి స్పందనలో ఆలస్యం ఉందంటాం అనేది ఇంకా అందులో అది కనిపిస్తుంది కదా. మీరు దేశం అంతా గగ్గోలు పెడుతుంటే మీరు మాట్లాడలేదని. అయితే దీనికి కారణం మీ దగ్గర నల్ల డబ్బు అంటే మీ దగ్గర నల్ల డబ్బు, నల్ల డబ్బో తెల్ల డబ్బో కొల్లగా డబ్బు ఉంటేనే వీళ్ళు రాజకీయ పార్టీలు పెద్ద పార్టీలని నడుపుతున్నాయి. అది బీజేపీ అయినా టీడీపీ అయినా లేకపోతే వైసీపీ అయినా టీఆర్ఎస్ అయినా వీళ్ళ దగ్గర డబ్బు లేకుండా ఇవన్నీ నడుపుతున్నటువంటి కథలు ఏమి లేవు. నిజానికి ఉమామేశ్వరరావుకు బాగా తెలుసు విజయవాడలో కోస్తా జిల్లాలో ఇది ఎలా నడుస్తుంది ఏమిటి. ప్రజాశక్తులు అయితే ఒక పెద్ద జాబితానే వచ్చింది, ఎక్కడెక్కడ ఎవరెవరి మీద ఏమేమి దొరికింది కూడా. గౌతమ్ సవాంగ్ ఒక వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. మహారాష్ట్రలో బీజేపీ మంత్రి ₹1 కోటి నల్ల డబ్బుతో, సరే నేను తర్వాత ఏదో చెప్తాను, డబ్బుతో పాత నోటుతో చాలా దేశంలో అక్కడక్కడ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకని పెద్ద పార్టీల దగ్గర డబ్బు లేదనే మాట లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి నల్ల డబ్బు కోసమే తన చేసుకోవడానికే చేశాడని టీడీపీ అనొచ్చు, కానీ మన మిత్రుడు బీజేపీ మిత్రుడు ఎలా అంటాడో నాకు తెలియదు. అంటే జగన్ 10 రోజులు ఆలస్యం చేస్తే ఏమైనా బీజేపీ ఏమైనా దాన్ని తెలుపు చేసి పెట్టేటటువంటి అవకాశం ఉంటుందా? అవకాశం అయితే ఏముండదు కదా. కాబట్టి అటువంటి ఆరోపణలు టీడీపీ వైసీపీ చేసుకుంటే అది నిరంతర సంగ్రామం కాబట్టి వదిలేయచ్చు, కానీ బీజేపీ ఆరోపణ చేయడానికి వీల్లేదు. బీజేపీ మీద నిజానికి వెంకయ్య నాయుడు చంద్రబాబు గారి పరస్పర ప్రశంసలు మరీ శృతి మించిపోయాయి. సమస్యలను పక్కన పెట్టి ముళ్ళపూడి వెంకటరమణ చెప్పిన స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా స్థాయికి చేరాయన్న అభిప్రాయం ఆ రెండు పార్టీల్లో రాష్ట్రం అంతా ఉంది. కొంచెం తగ్గించినట్టున్నారు ఈ మధ్య, ఎందుకంటే సమస్యలు ఇవన్నీ కూడా పెరిగాయి కాబట్టి. తెలుగుదేశం ఏం వైఖరి తీసుకుంటుంది, ఇక్కడ ఒక్కొక్కరి మీద ఒక సమస్య. తెలుగుదేశం పార్టీ మొదట స్వాగతించిన పార్టీ ప్రజలకు ఎలా ఉపశమనం ఇస్తుంది, తర్వాత నాకే అసహనం పెరుగుతుందనే ఈ మధ్యలో జరిగిన పరిణామ క్రమం. సరే, హెరిటేజ్ ఆ ఒప్పందం అంటారు, అది నగదుతో నిమిత్తం లేకుండా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా రిలయన్స్ వాళ్ళు జీ వాళ్ళు వాళ్ళ ఛానల్స్ ను మార్చుకున్నారు. ఇవన్నీ కూడా చాలా పై స్థాయిలో జరిగే డీల్స్ తప్పితే ఇంకోటి కూడా కాదు. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఎలా ఉపశమనం ఇవ్వాలి, దాని మీద తెలుగుదేశం పాత్ర ఏంటి, లేదా టీఆర్ఎస్ పాత్ర ఏంటి, వైఎస్ దాని మీద కేంద్రీకరించడం చాలా చాలా మంచిది. లేకపోతే ఇప్పుడు 10,000 కోట్లు హైదరాబాద్ లో ఎవరో పెట్టారన్నారు, అది జగన్ అని చంద్రబాబు అన్నాడు, చంద్రబాబుదేమో విచారణ జరపాలని జగన్ అన్నారు, చివరికి అదేమో బోగస్, అదేమో అది ఊరికే అదే నిజం కాదని తేలింది. కాబట్టి నేను చెప్పేది ఈ ఆరోపణల యుద్ధం కంటే అసలైన సమస్య మీద కేంద్రీకరించడం చాలా మంచిది. పాలక పక్షంగా తెలుగుదేశం మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. నేను ఏమంటానంటే బీజేపీ కాంగ్రెస్ మీద అంటుంది, చాలా నిజమే. మీరు ఏం బయట పెట్టారు 2 నెలల్లో? తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీని అంటూనే ఉంది, మీ దగ్గర అధికారం ఉంది కదా, మీరు ఏం బయట పెట్టారు? బయట పెట్టండి అని నేను చెప్పేది. ఎవరెవరి దగ్గర మేము ఆరోపణలు చేస్తున్నారో మీరు అది చెయ్యండి, కొన్ని చర్యలు తీసుకోవడం లేదా దాన్ని బట్టి. పొలిటికల్ విమర్శలు చేసుకున్నా కొన్ని అంశాల్లో మీరు ఏకీపిస్తారేమో అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచనలతో. ఒకసారి నేను చెప్తాను, నోట్ల రద్దు లోపాలు సరిదిద్దే వరకు నిర్ణయం వాయిదా వేసుకోమని ఒకటి అడిగారు, పూర్తిగా సన్నద్ధం కాకుండా ఎందుకు తొందరపడ్డారని ఒకటి అడిగారు, ఒక డేట్ ఇచ్చి అప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్తే కనుక పెద్ద తేడా ఏం పడేదని ఒకటి అడిగారు. సో ప్లాస్టిక్ మనీ వాడకం ఎంతవరకు సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు భారతదేశంలోని స్థితిగతులను బట్టని? వీటితో ఏకీపించే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీ? రిషి గారు, మొన్న కూడా ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ ఈ విషయం మీద, నా రాజకీయ జీవితంలో ఒక సమస్య ఇన్ని రోజులు ఉండటం అనేది మొట్టమొదటిసారి. ఇది అంటే 12 రోజులు 13 రోజులు గడుస్తూ ఉన్నా ఈ నోట్లు రద్దు వల్ల
ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అంటే ముందుగా లోయర్ డినామినేషన్ నోట్లని బ్యాంకుల్లో పెట్టావు, లేదంటే పక్కాగా ప్లాన్ చేసావు, లేదంటే అక్కడ డిస్టిక్ హెడ్ క్వార్టర్ బ్యాంక్స్ లో కానీ క్యాష్ చెస్ట్ లో కానీ లోయర్ డినామినేషన్ ఉంచి చేస్తుంటే బాగుండేది అనేది ముఖ్యమంత్రి గారు ఆర్బీఐ అధికారులతో కానీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో కానీ మాట్లాడుతూ రివీల్ చేయటం జరిగింది. అయితే రద్దు చేయమని ప్రపోజ్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సూచనలు చేశారో అవి తెలుగుదేశం పార్టీ కూడా దాదాపుగా అదే కదా అడుగుతూ మాట్లాడడం. ఈ విషయంలో ఇద్దరికి పెద్దగా విభేదాలు ఏం లేవు కదా. నిజానికి దీన్ని రద్దు అనడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే అంతకంటే పెద్ద మళ్ళీ వచ్చాయి. ఉమ్మగారు విభేదాలు కాదండి, మేము మొదటి నుంచి స్పందిస్తున్న దాన్ని నిన్న ఆయన కొంచెం మార్చి ఇవాళ మళ్ళీ ఈ రద్దుని వెనక్కి తీసుకోండి అని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అది సాధ్యం కానటువంటి మేమైతే ఏం చెప్పామంటే ఈ రద్దు వల్ల సామాన్యులు గాని రైతులు గాని చిన్నవాళ్ళు ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళని ఇబ్బంది పడకుండా చూడండి. అవసరమైతే ఇంకా లోయర్ డినామినేషన్ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి సమస్యలు లేకుండా చూడమని చెప్పి మాత్రమే మేము సూచించడం జరిగింది. సరే జగన్మోహన్ రెడ్డి గారు అది నిన్న వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు, అది వేరే విషయం. సరే వారి పార్టీ వారి సూచనలో లేదంటే వారు ఏం మాట్లాడతారు అనేది ఆయన వేరే విషయం. కానీ కాకపోతే ముఖ్యమంత్రి గారు మాత్రం స్పష్టంగా దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే 12 రోజుల నుంచి దాదాపు 5-6 సమావేశాలు బ్యాంకర్స్ తో తీసుకుని ప్రతి 13 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ఈ హైయర్ డినామినేషన్ నోట్ల వల్ల ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. వైఎస్ఆర్సీపీ మీకు ఒక అవకాశం ఇచ్చింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బ్లాక్ మనీ గురించి విమర్శలు పదే చేస్తున్నారు కాబట్టి, ఆయనకి జ్వరం వచ్చింది కామెంట్లు చేశారు కాబట్టి మొత్తం మీ పోలీసులందరినీ పంపించుకుని ఇడుపులపాయలో ఇంచు వెతుక్కుంటే ఏం దొరికితే దానికి మేము సమాధానం చెప్తాం, లేకపోతే ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్తారని అడిగారు. రిషి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులకో లేకపోతే మీడియాకో దొరికేటట్టుగా ఎక్కడా ఉండవు. ఆయన కర్ణాటక నుంచి కలకటా వరకు ఆయన సామ్రాజ్యం, అలాగే సూట్ కేస్ కంపెనీలు ఆ సామ్రాజ్యం ఆయనకి స్థాపించారు. ఆయన ఎక్కడ పెట్టారని వెతుకుతారు. ఇక పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందరినీ పెట్టిన అదే పనిలో పెట్టుకోవాలి. కాకపోతే నేనేమంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా నగదు వృధాగా పోనీయకుండా ప్రజలకన్నా పంచండి అని చెప్పి అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేము అనేది వాళ్ళకు అభిప్రాయం అలా కాదండి, కనపడేదంటే పెడతారండి. అలాంటి మేధావులు అలా కాదండి, 12 కేసుల్లో అనేక రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ పెడతారో చెప్తారండి. డబ్బులు కనబడేదంటే పెడతారా? అది కాదండి, కనబడేది పెట్టరు కదండి రిషి గారు. ఇప్పుడు కాదండి, సామ్రాజ్యం ఎక్కడ దాకా ఉంది? కంపెనీలు ఆల్రెడీ విదేశాలకు కూడా ఈ కంపెనీలు మనీ లాండరింగ్, అలాగే ఆటల్లో కేసులు, ఫెరా గానీ ఈడీ గానీ ఇంకా దర్యాప్తులు పెండింగ్ లో ఉన్నాయి. అవునండి, పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం మీదే కదా, కేంద్రంలో మీదే, రాష్ట్రాల్లో మీదే. ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు అయింది. ఏ బంకర్లలోంచి డబ్బు తీశారు? ఏ బంకర్లలోంచి మీరు డబ్బు తీశారు? దేశంలో ఉన్న పోలీసులు మొత్తం అవసరమైనప్పుడు ఆరోపణలు చేయడం తప్ప, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేయడం తప్ప. తెలుగుదేశం పార్టీ కూడా ఆధారాలు లేకుండా చేస్తుంది. వైసీపీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముందే అది కూడా ఆధారాలు కేసులన్నీ మేము కాదు,
వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తల్లి కాంగ్రెస్ ఉందో తల్లి కాంగ్రెస్ ఉన్నప్పుడే పిల్ల కాంగ్రెస్ ఉందో పెట్టింది. అవునండి. మాకు సంబంధం లేదు అవి. మీరు మేము తల్లి అధికారంలోకి వచ్చిన లేకుండా తర్వాత ఉంటారేమో మరి మాకు ఈడీని తెలియదు కానీ కానీ. ఫెరాన్ కానీ సిబిఐని కానీ మేము దుర్వినియోగం చేయలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అడగాలండి. మేము అక్రమ కేసులు పెట్టలేదు. మీరు ఎవరు ఏ- తప్పు ఏ తల్లి- చేస్తే ఏ తల్లి పార్టీ వాళ్ళు లేకుండా మీరు నిరూపించుకోవాలి. పుట్టారో తెలీదు. కాబట్టి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అదే మీరు చూసుకోండి. ఏ తల్లి లేకుండా మీరు పుట్టారో మాకు తెలీదు. పార్టీలు పుట్టకదా ఏ తల్లి పార్టీ లేకుండా ఏ పార్టీ మేము పుట్టిందో లేదండి. మాకు తెలియదు కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పడితే నిరూపించుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మేము ఆరోపణలు చేయలేదు అంటున్నా. ఋషి గారు- మీరు పద్మ గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏం చెప్పారంటే మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ మిత్రపక్షమైన పార్టీ అనే పదం వాడారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అమ్మకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. మేము చెప్తున్నది కూడా ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినటువంటి విషయం మీద ఒకవేళ వాస్తవం కాదంటే సంబంధిత అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. పక్కన పెట్టి అందుకే కాదు కాదు నేను జగన్మోహన్ రెడ్డి చెప్పిన కామెంట్స్ మీద మీరు reaction జగన్మోహన్ రెడ్డి గారు reaction ఒక నిన్న చెప్పండి. కామెంట్ మీద ఒక కాదు, విషయం నిర్ణయం చెప్తాను. వాయిదా అప్పుడు వేయాలని మాట్లాడదలుచుకోలేదు నేను. ఎందుకంటే భారతీ సిమెంట్ సంబంధించిన షేర్లు అమ్మినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఏదైతే హెరిటేజ్ సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినాయి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి నేను గుర్తు చేసేదంటే మీరు వ్యాపారాలు చేయండి, వ్యాపారాలు చేసి నిజాయితీగా ఉండి రాజకీయాలు చేయండి అనేటువంటిది అందరూ కోరుకుంటున్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ హెరిటేజ్ సంబంధించినటువంటి ఇంకో సంస్థకు అమ్ముకొని దానికి సంబంధించింది తీసుకున్నారు. ఎందుకంటే ఈవెన్ వామపక్ష పార్టీలు కూడా మినహాయింపు కాదు. సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా ఛానళ్లు పెట్టుకున్నాయి. వాళ్ళు కూడా ప్రజలకు పోయి డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు. కాబట్టి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ టీవీ ఛానల్ వ్యాపారాలు చేస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా మాట్లాడాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. చర్చ ఈ ఆరోపణలు రోజు ఉండే ఆరోపణలే. జనం కష్టాల్లో ఉన్నప్పుడైనా కనీసం వాళ్ళ గురించైనా మాట్లాడాలి. ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా నీకు, ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా విష్ణు. 22 సంవత్సరాల కిందట స్థాపించినటువంటి లిస్టెడ్ కంపెనీ హెరిటేజ్ కంపెనీ. భారతీయ సిమెంట్ కి దానికి కంపేర్ చేయవాక భారతీయ సిమెంట్ ఎప్పుడు పెట్టాము, స్థాపించకుండానే 1000 రూపాయల షేర్కి వెళ్ళిపోయింది. అది ఏది పెట్టక ముందే హెరిటేజ్ అమ్మడాన్ని తప్పు అనలేదు. బ్రేక్ తీసుకుందాం.